మా ఊరి స్టైల్‌లో చేపల పులుసు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. చూసేయండి. ఇంక ఇవైతే కొరమీనులనమాట. చూసారా? ఇంక నీట్‌గా అయితే తోమేసి పెట్టుకున్నాం అనమాట కొరమీను అనేది. ఇంక చేపల పులుసు ఎలా చేసుకోవాలనేది మీకైతే చూపిచ్చేస్తాను. ఇంకా మనం తీసి పెట్టుకున్న చేప ముక్కలు, ఇంకా అలాగే చింతపండుని నానబెట్టి ఉంచుకుని చింతపండు రసం కూడా తీసి పెట్టుకున్నాను ముందుగానే. ఇంక ఉప్పు, కారం, పసుపు, ఆవాలు, నూనె, అలాగే ధనియాలు, మెంతులు కూడా తీసుకోవాలి. నేనైతే ముందుగానే టమాటాలు, ఎర్రగడ్డలు వాటినైతే తరిగి పెట్టుకున్నాననమాట. ఇంకా పొయ్యి అయితే మంటేసేసి బాణలు అయితే పెట్టుకోవాలండి. ఇంకా బాణలు పెట్టుకున్న తర్వాత మేమైతే ముందుగానే ఈ పొడిని అయితే ప్రిపేర్ చేసుకుంటాము. ధనియాలు, మెంతులు అయితే వేసుకొని ఇంక వీటిని అయితే దోరగా అయితే వేయించుకుంటాం అనమాట. ఈ పొడి చేపల పులుసు వేసుకోవటం వల్ల చాలా బాగుంటుందండి చేపల పులుసు. ఎక్కువ శాతం ధనియాలే తీసుకోవాలండి, మెంతులు కొంచెంగానే వేసుకోవాలన్నమాట. ఇంక వీటిని అయితే దోరగా అయితే వేయించేసుకోవాలన్నమాట. వీటిని దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలండి. ఇంక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇంక వీటిని అయితే పొడి అయితే కొట్టేసుకోవాలన్నమాట మనమైతే. ఇంకా ఈ మంట మీదే ఇంకా బాండ్లు అయితే పెట్టేసుకొని దీనికి తగినంత నూనె అనేది పోసుకోవాలన్నమాట. చేపల పులుసులోకి ఎక్కువగానే నూనె పడుతుంది కాబట్టి నూనె అనేది ఎక్కువగానే వేసుకుంటున్నాను నేనైతే. ఇంకా నూనె కూడా పోసుకున్న తర్వాత నూనె కొంచెం హీట్ అయ్యాక ఇంక దీంట్లో అయితే ఆవాలు కూడా వేసుకోవాలండి. మనకు ఆవాలు కూడా కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత ఇంకా మనం దీంట్లో అయితే తరిగి పెట్టి ఉంచుకున్న టమాటా, ఎర్రగడ్డ ముక్కలు ఉంటాయి కదా, ఇంకా ఇప్పుడు ఎర్రగడ్డ ముక్కలు అయితే దీంట్లో అయితే వేసుకోవాలండి. ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసుకొని ఇంకా దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంక వీటినైతే బాగా వేయించుకోవాలన్నమాట, దోరగా వేగనివ్వాలన్నమాట. బాగా గెంటితో కలుపుకుంటూ బాగా మనమైతే వేగనివ్వాలి. ఈ ఎర్రగడ్డని అనేది మనకు కొంచెం బాగా ఎర్రగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి ఎర్రగడ్డని. ఇంకా బాగా వేగిన తర్వాత ఇంక మనం వీటిని అయితే చూడండి, మనకైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఎర్రగడ్డ ముక్కల్ని. ఇవైతే బాగా వేగిపోయిన తర్వాత ఇంకా దీంట్లోకి అయితే టమాటా ముక్కల్ని అయితే వేసుకోవాలి. ఇంక ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలండి. ఉప్పు వేసుకోవటం వల్ల టమాటా ముక్కలు కూడా మనకి బాగా వేగుతాయి అన్నమాట. అందుకనేసి ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలి. ఇంకా బాగా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలన్నమాట ఈ టమాటా ముక్కల్ని మనమైతే. ఇంకా టమాటా ముక్కల్ని కూడా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇంకా ఇవైతే బాగా మెత్తగా అయిపోవాలి, మనకైతే బాగా వేగాలన్నమాట. చూసారా? ఈ విధంగా అయితే బాగా కలుపుకుంటూ మనం బాగా వేయించుకోవాలన్నమాట. ఇంకా చూసారా, నూనె కూడా బాగా తేలిపోయింది కదా, ఇంకా బాగా వేయించుకోవాలి. ఇంక చూసారా, బాగా మనకైతే వేగిపోయాయి అనమాట ఈ టమాటా ముక్కలు అనేటివి. ఇంక ఇవి మనకి బాగా వేగిపోయినాయి అనుకున్నప్పుడు మనమైతే దీంట్లో అయితే పసుపు అనేది వేసుకోవాలి. తగినంత పసుపు కూడా వేసుకోవాలండి. ఇంకా పసుపు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే మనం తగినంత కారం కూడా వేసుకోవాలండి దీంట్లోనే. మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ కారం అయితే వేసుకుంటున్నాను నేనైతే. చేపల పులుసు ఎప్పుడైనా కారంగా ఉంటేనే బాగుంటుందండి, అందుకనేసి కారం కూడా వేసుకున్నాను ఎక్కువగానే నేను. ఇంకా మనమైతే బాగా కలిపేసుకోవాలన్నమాట. పసుపు కారంని బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా తీసిపెట్టి ఉంచుకున్న చింతపండు పులుసుని అయితే దీంట్లో అయితే పోసేసుకొని ఇంకా దీంట్లో అయితే ఉప్పు అనేది వేసుకోవాలండి. ఉప్పు కూడా వేసుకొని ఇంకా బాగా కలిపేసుకోవాలి పులుసుని మనము. ఇంకా పులుసుని కూడా బాగా కలిపేసుకున్నామంటే ఇంకా మనకి పులుసు అనేది తెరిలిన దాకా మనమైతే చూసుకోవాలన్నమాట. పులుసు అనేది మనకు బాగా తెరిలితే మనం దీంట్లో అయితే చేప ముక్కలు అయితే వేసుకోవాలన్నమాట. చూసారా, బుడగలు వచ్చాయి కదా, చూసారా? ఇప్పుడైతే పులుసు అనేది మనకైతే తెరులుతుందండి. ఇంక ఈ చేప ముక్కలు అయితే దీంట్లో అయితే వేసేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి తీసుకొని ఇంక ఈ చేప ముక్కలు అనేటివి దీంట్లో అయితే వేసేసుకోవాలన్నమాట. ఇంక ఈ చేప ముక్కలు ఒక్కొక్కటి దీంట్లో అయితే వేసేసుకోవాలన్నమాట. ఇవైతే కొరమీను ముక్కలు కదా, చాలా బాగుంటాయండి. చూసారు, ఇంక కొరమీను పులుసు కూడా చాలా బాగుంటుంది. ఇంకా అన్ని ముక్కలు అయితే దీంట్లో అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలాగే చేప ముక్కలన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇంకా అన్నిటిని వేసేసుకొని మనమైతే బాగా కలుపుకోవాలన్నమాట. వీటిని అయితే గంటె తీసుకొని బాగా కలిపేసుకున్నామంటే ఇంకా మనకి ఇదైతే ఉడకాలండి. చేప పులుసు అనేది మొక్కలకైతే బాగా బట్టి ఉడకాలన్నమాట కొంతసేపు. ఇంకా ఇలానే వదిలేయాలన్నమాట. ఇంక ఇదైతే ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఇంకా చూసారా, అంత లోపల మనమైతే వేయించి పెట్టుకున్న ధనియాలు, మెంతులను అయితే దంచేసుకున్నాము. ఇంకా నేనైతే రోట్లో వేసి అయితే దంచుతూ ఉన్నాను అనమాట. ఇంకా మెత్తగా అయితే పొడిలాగా అయితే చేసేసుకోవాలి. మేమైతే రోట్లోనే దంచుకుంటామండి. ఈ పొడిని అయితే రోట్లోనే దంచుకోవటం వల్ల చాలా బాగుంటుందండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఈ స్మెల్ అనేది మెంతులు, ధనియాల పొడి అనేది నేనైతే మెత్తగా అయితే దంచేసుకున్నాను అనమాట. ఇంకా దీన్ని అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మన చేపల పులుసు తెరలేంత అంటే ఉడికేంత లోపల మనమైతే ఈ పొడిని అయితే రెడీ చేసి పెట్టేసుకున్నామంటే మనం చేపల పులుసులోకి అయితే వేసేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇంకా మనకు చేపల పులుసు అయితే చూసారా ఇంత కొంచెం అయితే ఉడికిందనమాట. ఇంకా దీంట్లోకి అయితే మనం మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకోవాలన్నమాట. ఇంక ఈ మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనం కొంతసేపు అయితే మళ్ళీ ఉడకనివ్వాలండి. ఇంకా మామిడికాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని
మళ్ళీ కొంతసేపు అయితే ఉడకనివ్వాలి మనమైతే. ఇంకా అంటే మామిడికాయ ముక్కలు కొంచెం ఉడకాలన్నమాట. అందుకనేసి ఇంకా బాగా ఉడికిన తర్వాత చూసారా మనకి కూర అనేది ఎంత బాగా ఉడుకుతూ ఉందో. ఇంకా మామిడికాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి అన్నమాట. చూసారా ఇంకా పులుసు అనేది కొంచెం మనకి చిక్కగా అయితే రావాలన్నమాట. చూసారా ఇంకా మళ్ళీ మనం దీంట్లో అయితే ముందుగా దంచి పెట్టుకున్నాం కదా, మనం ముందుగానే దంచి పెట్టుకున్నాం కదా, ఈ పొడిని కూడా దీంట్లో అయితే వేసేసుకోవాలండి. పులుసు అనేది కొంచెం చిక్కబడిన తర్వాత ఇంకా ఈ పొడి కూడా వేసేసుకొని మనం బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇంకా పులుసు కూడా మనకి బాగా దగ్గరికి రావాలండి. ఈ పులుసు అనేది చేప ముక్కలకి అనేది పట్టారు కదా, పులుసులో కూడా బాగా ఉడకాలి కదా ఈ పొడి అనేది. అందుకనేసి మనం బాగా ఉడకబెట్టుకోవాలండి. ఇంకా నూనె కూడా మనకి పైకి తేలుతుంది అన్నమాట. కూర మనకి బాగా ఉడికిందంటే చూసారా మనం దీని అయితే బాగా చిక్కగా ఉడకబెట్టేసుకొని ఇంకా బాగా ఉడకబెట్టుకుంటే చేపల పులుసు కూడా చాలా బాగుంటుంది. చూసారా ఇంకా బాగా ఉడికిపోయింది అనమాట. ఇంక నేనైతే దించేసానండి. చూసారా ఎంత బాగా వచ్చిందో కూర అనేది. నూనె కూడా మనకి పైకి తేలిపోయింది అనమాట. చిక్కగా ఉంది కూర కూడా చాలా బాగుంది. ఇలాగా చేపల పులుసు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.